ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ అన్నారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ నయూం ఆస్మి ఆదేశానుసారం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 13వ తారీఖు జరిగిన ఎన్నికలు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల కోడ్ సెక్షన్స్ అమలులో ఉన్నందున ఏ ప్రాంతంలో కూడా నలుగురు కన్నా ఎక్కువ గుంపులుగా ఉండరాదని అన్నారు. జనరల్ ఎలక్షన్స్ ఈ సంవత్సరం జరిగిన జనరల్ ఎలక్షన్ మొన్న మే 13వ తారీఖు జరిగిన జనరల్ ఎలక్షన్ సందర్భంగా మన అవనగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎటువంటి చిన్న చిన్న గొడవలు తప్ప ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్ జరిగినాయి. కొన్ని గ్రామాల్లో మోబుదేవుల లంక ఒకటి, కేకొత్తపాలెం, తర్వాత నాగాలంగలో గనిపేశ్వరం, ఇలాగా చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న తప్ప ఎక్కడ కూడా మనకి పెద్దగా మనకి ఎటువంటి గొడవలు జరగలేదు. ఎక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ డే రోజున గొడవలు జరిగినాయో, చిన్న చిన్న గొడవలు జరిగినాయో అక్కడికి అన్నీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళందరినీ కూడా ఒక 5 కేసులు మొత్తం టోటల్గా మనం ఒక 5 కేసుల వరకు నమోదు చేసాం. ఆ 5 కేసుల్లో కూడా మా అందరిని ముద్దాయిలందరూ కూడా ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ కూడా మన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో ఎవరైతే బాగా అగ్రెసివ్గా ఉండి ఎవరైతే యాక్టివ్గా ఆ గొడవలకు కారణమయ్యారని చెప్పి మనం గమనించామో వాళ్ళ మీద కూడా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ప్రపోజల్ జరుగుతుంది. సో వీళ్ళందరి మీద కూడా ప్రాపర్ నిఘా ఇవన్నీ కూడా ఉంచుకుంటాం. అలాగే మనకి అప్పటి నుంచి కూడా ఏ విలేజ్లో చిన్న చిన్న గొడవలు అయ్యి కొన్ని పొలిటికల్గా సెన్సిటివ్ ఉన్న విలేజ్లు అన్నింటిలో కూడా ఈ గొడవలైన విలేజ్లో కూడా మనం పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ బీట్, డే బీట్, నైట్ బీట్ సర్వ్ చేయడం, మేము అందరూ కూడా ఎస్ఐల నుంచి అందరూ పై అధికారులు అందరూ కూడా ఆ విలేజ్లు విజిట్ చేయడం. అక్కడ అవి కాకుండా ఎక్కడైతే పొలిటికల్గా మేము సెన్సిటివ్గా గమనించామో, చిన్న చిన్న ఘర్షణలో కొంచెం తోసుకోవడం లాంటివి మాకు ఎక్కడెక్కడ గమనించాము ఆ విలేజ్లను కూడా మీ ప్రత్యేకంగా అందరూ కూడా మా పోలీస్ ఫోర్స్ వెళ్ళడం, అక్కడ ప్రజలందరూ కూడా అవేర్నెస్ మీటింగ్ లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి మళ్ళీ మనం కౌంటింగ్ వచ్చేవాడికి ఆ విలేజ్లో వాతావరణాన్ని శాంతియుతంగా మళ్ళీ ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటున్నాం. అక్కడ ఆ విలేజ్ మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఇంకొక 10 రోజుల కౌంటింగ్ కూడా మనకి జూన్ 4 జరిగిన కౌంటింగ్ జరుగుద్ది. ఈ కౌంటింగ్ ముందు అందరికి కూడా ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలనేది కూడా అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఈ ఎలక్షన్లో పోటీ చేసిన క్యాండిడేట్లు, వాళ్ళ ఫాలోవర్సు, తర్వాత గ్రామంలో ఉన్న నాయకులందరికీ కూడా పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి మరియు చెప్పేది ఏంటంటే మీ యొక్క కార్యకర్తలని, మీ యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా సమయాన్ని పాటించే విధంగా ఎటువంటి దీనికి కోపద్రోగాలకి లోనవ్వకుండా శాంతి భద్రత కాపాడడంలో వారందరూ కూడా వాళ్ళు కూడా సహకరించాలి. నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలకి, గ్రామంలో ఉన్న లీడర్స్ అందరూ కూడా తెలియవచ్చి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ సమస్యలు క్రియేట్ చేయకుండా వాళ్ళు ఉండాలని చెప్పేసి ఆ నాయకులందరూ కూడా మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. అలాగే మేము ప్రతి గ్రామంలో కూడా ఇంతకుముందు ఇప్పుడు ఎవరైతే రౌడీ షీటర్స్ మనకు ఉన్నారో, ఎవరైతే ట్రబుల్ మాంగర్స్, ఎవరైతే పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్ ఉంటారో, కొంతమంది జనాలను ఊరికే రెచ్చగొట్టి మాట్లాడి రెచ్చగొట్టి గొడవల కారణం అవుతుంటారు. జనాలను ఊరికి గ్యాదర్ చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు మేము ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరూ కూడా అవసరమైతే మన కౌంటింగ్ ముందే వాళ్ళందరినీ పికప్ చేసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరుగుతుంది. అలాగే రౌడీ షీటర్లు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతున్నారో, వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉండి గొడవలు చేస్తారని మాకు అనుమానం ఉందో వాళ్ళని కూడా మేము కౌంటింగ్ ముందే వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళని మా కష్టంలో ఉంచుకొని వాళ్ళ మీద ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ అడ్మిన్లందరూ కూడా మేము చెప్పేసి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళందరికీ నోటీస్ సర్వ్ చేస్తడం జరుగుతుంది. ఎందుకంటే అడ్మిన్లందరూ కూడా చాలా జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి. వాళ్ళ గ్రూపులో ఏం జరుగుతుంది, ఎటువంటి మెసేజ్లు కమ్యూనికేట్ అవుతున్నాయి, ఎటువంటి పోస్టింగ్లు పెడుతున్నారు, ఏమైనా ప్రొవోకేటివ్ పోస్టింగ్లు పెడుతున్నారా, ఇతర వ్యక్తులు కించపరిచే పోస్టింగ్లు పెడుతున్నారా, రెచ్చగొట్టే పోస్టింగ్లు పెడుతున్నారా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అనేది అడ్మిన్లు ఎప్పటికప్పుడు గమనించుకోమని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళకు మీటింగ్ పెట్టి వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేసి వాళ్ళు ఒకవేళ ఆ విధంగా ఎవరైనా మెంబర్స్ ఈ విధమైన పోస్టింగ్ పెట్టి అది రేపు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి కారకులు అవుతారో వాళ్ళ మీద అడ్మిన్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకోబడతాయో కూడా వాళ్ళ మీద తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా
కౌంటింగ్ మనకి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. మనకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ మనకి జూన్ 1వ తారీఖు మనకు కంప్లీట్ అవుద్ది. దేశం మొత్తమే కంప్లీట్ అవుద్ది. జూన్ 6 కల్లా కంప్లీట్ అవుద్ది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ మీద కూడా రకరకాల వాతావరణం, శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా చాలామంది కార్యకర్తలు, కొంతమంది వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, లేదా కవింపు చేసుకోవడం, లేదా కొంతమంది లీడర్స్ మీదకి కొంతమంది వెళ్ళడం, ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ బేసిస్కొనే ఒక రకమైన శాంతి భద్రత విఘాతం వాతావరణం అవుద్ది. కాబట్టి వాళ్ళందరూ కూడా మా తరపు నుంచి హెచ్చరిక చేస్తున్నాం. అటువంటి కవింపు చర్యలు కానీ, అటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఎవరైతే కారకులు అవుతారో వాళ్ళందరినీ మేము ముందే గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటి ఎవరైనా పొరపాటు చేస్తే కనుక వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ కోడ్ ఇంకా అమల్లో ఉంది. మనకి జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ గారు గవర్నర్ గారిని కలిసి మన ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందని చెప్పేసి వారు రిపోర్ట్ ఇచ్చే వరకు కూడా మనకి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉంటుంది. కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంది. కలెక్టర్ గారు ఇచ్చిన జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇక ఎక్కడ కూడా సభలు కానీ, సమావేశాలు కానీ, ఊరేగింపులు కానీ ఏం జరగడం లేదు. అలాగే కలెక్టర్ గారు కూడా, మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా, జిల్లాధికారులు కూడా జూన్ 6వ తారీఖు వరకు ఎటువంటి విక్టరీ పొజిషన్స్, ఎటువంటి ఊరేగింపులు కానీ, గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క ఊరేగింపులు కానీ, ర్యాలీలు కానీ, ఇంకొక విధమైన కార్యక్రమం జరగడం లేదని చెప్పేసి అవి జూన్ 6 తర్వాతనే వాళ్ళు ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని అటువంటి కార్యక్రమాలు ఉంటే ముందే పర్మిషన్ తీసుకొని చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ముందే ఎటువంటి బాణసంచా కాల్చడం కానీ, అంటే ఎగ్జిట్ పోల్ బేసిస్కొని, లేకపోతే కౌంటింగ్ బేసిస్కొని బిగినింగ్ నుంచి బాణసంచా తయారు చేసే స్టోరేజ్ ఉన్న యూనిట్లు కూడా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు. వాళ్ళు ఎవరో కూడా సేల్ చేయడం లేదు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం లేదు, వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు సేల్స్ అటువంటి జరగడం, ట్రాన్స్పోర్ట్ చేయడం లేదు. అవన్నీ కూడా చేస్తే కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడదని చెప్పేసి వాళ్ళందరూ కూడా నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. కాబట్టి బాణసంచా కాల్చడం, ర్యాలీలు జరపడం, ఇటువంటివి కూడా అన్నీ కూడా టెంపరీగా నిషేధించారు. అవన్నీ కూడా జూన్ 6 తర్వాత చేసుకోవడానికి అవకాశం, అది కూడా విత్ పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నాయకులు కానీ, వారి యొక్క ఫాలోవర్స్ కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా అర్థం చేసుకొని శాంతి భద్రతలు కాపాడడంలో